నమస్తే. దేశంలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలి, రైతులకు మేలు చేయాలి. ఇదే సందర్భంలో విదేశాల విషయంలో మాత్రం చమురు విషయంలో దిగుమతిపై కూడా భారాన్ని తగ్గించాలని ఇథనాల్ బ్లెండింగ్ అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుండి కూడా పెట్రోల్లో ఇథనాల్ కలిపేలాగా కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది అమల్లో కూడా వస్తుంది. దీంతో ఈ మధ్యకాలంలో కూడా పెద్ద ఎత్తున ఇథనాల్ 20 పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రకరకాల విశ్లేషణ జరుగుతున్నాయి, అభ్యంతరాలు కూడా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి మా మైలేజ్ తగ్గింది, మా ఇంజన్ పాడవుతుంది, అసలు మొత్తం కూడా ఇబ్బందులు వస్తున్నాయని కూడా కొంతమంది వాహనదారులు అంటుంటే, కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం లేదు ఇవన్నీ అపోహలే, కేవలం కొంత మైలేజ్ తగ్గుతుంది తప్ప కాలుష్యం అయితే మాత్రం తగ్గుతుంది, ఇది చాలా ముఖ్యమైనది, అలాగే రైతులకు చాలా మేలు జరుగుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ మధ్య ప్రముఖ సీ ఓటర్ సర్వే అయితే మాత్రం ఇథనాల్ 20 విషయంలో దేశ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, వాహనదారుల యొక్క అభిప్రాయాలు ఏంటో తెలుసుకునేలాగా మాత్రం ఒక సర్వే అయితే మాత్రం ఈ జూలై 7, 8, 9 తారీఖులో చేసింది. ఇందులో భాగంగా ఈ సర్వేలో అయితే మాత్రం కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. ఒకటేమో 55% వరకు అయితే మాత్రం ఈ యొక్క ఇథనాల్ 20ని అయితే మాత్రం ఒప్పుకోవట్లేదు, మేము దీనికి అంగీకరించట్లేము అని చెప్తే, ఏకంగా బీజేపీకి ఓటు వేసిన 52% మంది అయితే మాత్రం ఏకంగా ఇది మేము ఇథనాల్ విషయంలో మాత్రం మాకు అభ్యంతరాలు ఉన్నాయి, మాకైతే మాత్రం ఆసక్తికరంగా లేదంటూ కూడా ఒక సంచలనమైన విషయాలు అయితే మాత్రం ఈ సర్వే ద్వారా బయటకు వచ్చాయి. అంటే చాలా అంశాలు ఒక వారిగా ఒక్కొక్క ఆప్షన్ వారిగా కనుక చూస్తే మాత్రం కొన్ని పర్సంటేజ్లు కూడా ఈ సర్వే రిలీజ్ చేసింది. అందులో భాగంగా ముందుగా చాయిస్ విధానాన్ని అయితే మాత్రం ఎందుకు తీసుకురావట్లేదు, చాయిస్ విధానాన్ని తీసుకురావాలి, అలాగే బలవంతంగా రుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా చాలామంది వాహనదారులు అయితే మాత్రం ఈ సర్వేలో తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. అయితే మొత్తం కూడా అంటే ఈ సర్వే జరిగిన ప్రాసెస్ కనుక చూస్తే మాత్రం 1641 మంది దగ్గర అయితే మాత్రం శాంపిల్స్ తీసుకోగా, ఈ శాంపిల్స్లో మాత్రం ప్రధానంగా 52% అయితే మాత్రం మేము మద్దతు ఇవ్వట్లేమని చెప్తున్నారు. అలాగే కేవలం 22% మాత్రమే E20కి మద్దతు ఇస్తున్నట్టు కూడా వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు. ఇక మరో అంటే దాదాపు 26% మంది అయితే మాత్రం స్పష్టమైన సమాధానము చెప్పలేదు, అంటే మాకు ఇంకా తెలియదు అనే అభిప్రాయం అయితే మాత్రం 26% మంది వాహనదారులు అయితే మాత్రం సర్వేలో చెప్పారు. ఇథనాల్ కలపడం వల్ల మైలేజ్ తగ్గుతుందా అని అడిగిన ప్రశ్నకైతే మాత్రం 53% అయితే మాత్రం ఎస్ అని చెప్పారు. అంటే మైలేజ్ విషయాల్లో మాత్రం 100కు 52% పైన అయితే మాత్రం మైలేజ్ తగ్గుతుందనే ఒక అభిప్రాయం చెప్పారు. అలాగే ప్రధానమైన కీలక అభ్యంతరం ఏంటంటే ఇంజన్ పాడవుతుందా అన్న ప్రశ్నకైతే మాత్రం ఏకంగా 54.2 అంటే 54% అయితే మాత్రం ఏకంగా అవును, ఇంజన్ కూడా పాడవుతుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరైన పరీక్షలు చేయకుండానే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే తొందరపాటు చర్యగా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలామంది తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం ఏకంగా 60% మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారట. అంటే 60% మంది అయితే మాత్రం సరైన విధంగా ప్రభుత్వం వెళ్ళట్లేదు, తొందరపాటుగా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుందన్నట్టు కూడా 60% చెప్పగా, పెట్రోల్ చౌకగా లభిస్తుందన్న ప్రచారం జరిగినప్పటికీ కూడా ఈ ప్రచారాన్ని అయితే మాత్రం వినియోగదారులు కూడా అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రచారం జరుగుతుంది, వాస్తవానికి చౌకగా దొరుకుతుందని ప్రచారం జరిగినప్పుడు కూడా సాధారణ ధరలకే ఇథనాల్ కలిపినా కానీ ఇస్తుంది, ఇది సరైనది కాదంటూ కూడా చాలామంది అసహనం కూడా వ్యక్తం చేశారట. మరొక అభ్యంతరం ఏంటంటే మాత్రం 2023 కంటే ముందున్న వాహనాలకు E20ని అమలు చేయడం అయితే మాత్రం అన్యాయం అంటూ ఏకంగా 56.3% మంది అయితే మాత్రం అభిప్రాయపడ్డారు. ఎందుకంటే 2023 తర్వాత కొత్త వెహికల్ వచ్చాయి, ఆ కొత్త వెహికల్ E20 కానీ E30 కానీ E10 కానీ అట్లా సెట్ అయ్యేలాగైతే మాత్రం ఇక్కడ ఇంజన్లు కూడా డిజైన్ చేయబడ్డాయి. కానీ 2023 కంటే ముందు అయితే మాత్రం ఆ ఇంజన్లు E20కి సరిపడనివంట. కానీ కేంద్ర ప్రభుత్వం అలా E20 వాహనాలకు కూడా ఒకేసారి కలుపుతుండడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చాలామంది వాహనదారులకైతే మాత్రం ఇది ఒక పెద్ద అభ్యంతరం, సమస్యగా మారబోతుంది. మరోవైపు పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ పెట్రోల్తో పాటు సాధారణమైన ఇంధనాన్ని కూడా పక్కనే ఉంచాలని కూడా 76% మంది అయితే మాత్రం అభిప్రాయపడుతున్నారు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, చాయిస్ విధానాన్ని ఒక కొత్త విధానం తీసుకొచ్చినప్పుడు, కొత్త రూపకల్పన తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల మంది కూడా ఉపయోగించాల్సిన సందర్భం వచ్చినప్పుడు బలవంతంగా రుద్దేదానికంటే చాయిస్ ఆప్షన్ అంటే ఇథనాల్
కలిపిన పెట్రోల్ కావాలన్నా, జనరల్ పెట్రోల్ కావాలన్నా, డీజిల్ కావాలనే ఒక ఆప్షన్ అయితే మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఉంచాల్సింది. కానీ అందరికీ ఒకేలాగా, అన్ని వెహికల్లకు ఒకేలాగా కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఈ సర్వేలో తేలింది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు దాదాపు 50% పైన అన్ని విషయాల్లో కూడా 50% పైన కూడా చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి ఓటు వేశాం కానీ E20ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా 50 పైగా కూడా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు కూడా వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. ఇదే సందర్భంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయితే మాత్రం ఇదే విషయంలో ఆయన మొత్తం వివాదాస్పదంగా మారుతున్నారు. మొత్తం ఆయన చుట్టూ కూడా మొత్తం కూడా చాలామంది కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ ఆయన కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గడ్కరీ ఏమంటున్నారంటే ప్రధానంగా మైలేజ్ విషయంలో చాలామంది తగ్గుతుంది అంటున్నారు. కానీ మైలేజ్ తగ్గుతుందో పెరుగుతుందో అనే ఒక సరైన లెక్కలు అనేది వాహనదారుడికి తెలిసే అవకాశం లేదు. ఇప్పుడున్న ఏ లెక్కలైనా ఈ కరెక్ట్గా అక్యురసీ సంబంధించినవి కాదు. కేవలము ఆటోమొబైల్ సంబంధించిన వాళ్ళు చూసి ఆ మీటర్ ద్వారా చూస్తే తప్ప వేరే విధంగా చాలా ఖచ్చితంగా అయితే మాత్రం రిజల్ట్ అయితే రాదు. కొంత మైలేజ్ తగ్గుతుందని ఇప్పటికే చెప్పాము, అంతే తప్ప భారీగా మైలేజ్ కూడా తగ్గదు. ఇంజనానికి ఎలాంటి ప్రమాదం కూడా ఉండదు. ఇది రైతులకు ఉపయోగపడేలాగా మేము తీసుకొచ్చాము. రైతాంగం కూడా చాలా ఆర్థికంగా డెవలప్ అవుతుంది. దేశంలో కూడా కాలుష్యాన్ని కూడా తగ్గించలేక కూడా ఈ ఇథనాల్ను తీసుకొస్తుంటే చాలా కావాలని కూడా కొందరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది అయితే మాత్రం వీడియోలు పెట్టి అపోహలను అయితే మాత్రం నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైంది కాదు, వాళ్ళపై కూడా చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే ఒక 4-5 పైన అయితే మాత్రం ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ల పైన అయితే మాత్రం ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. ఇదే సందర్భంలో గడ్కరీ ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జర్నలిస్ట్ కూడా ఒక ప్రశ్న అడిగింది. నా వెహికల్ కూడా మైలేజ్ తగ్గుతుంది, గతంతో పోలిస్తే చాలా దారుణంగా తగ్గిందంటే సరైన ఆధారాలు చూపించి మాట్లాడు తప్ప ఊరికే మాట్లాడొద్దు అంటూ కూడా చెప్పే ప్రయత్నం కూడా, అంటే తిరిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇలా మొత్తానికైతే మాత్రం రోజుకొక వార్త బయటకు వస్తుంది. మైలేజ్ విషయంలో, ఇంజన్ విషయంలో కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ధరలు కూడా సాధారణ ధరలే ఉండడంతో మరి ఇథనాల్ ఉంటే ఎంత లేకపోతే ఎంత, మరి ఇథనాల్ తీసుకొచ్చి రైతులకు ఎక్కడ మేలు జరుగుతుందో ఒక లెక్కలు లేవు. అలాగే ధరల విషయంలో కూడా ఇంకా రోజు పెరిగిపోతున్నాయి కాక తగ్గట్లేదు. మరి దేనికోసం ఇథనాల్ కూడా అంటూ కూడా చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ సీ ఓటర్ సంస్థ తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో అయితే మాత్రం బీజేపీకి ఓటు వేసిన వారే ఏకంగా E20ని వ్యతిరేకించడం కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అలాగే చాలామంది ఓటర్లు కూడా చాలామంది దీంట్లో ఓటింగ్లో పాల్గొని కూడా తమ యొక్క అభిప్రాయాలు అయితే మాత్రం E20 పట్ల మేము ఆసక్తికరంగా లేము, E20 పట్ల మాకు యాక్సెప్టెన్స్ కూడా లేదు, చాలా అభ్యంతరాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం కన్ఫ్యూజన్లో ఉంచింది, ఇప్పటికైనా ఛాయిస్ ఉంచాల్సిన అవసరం ఉండే, మీకు ఇది కావాలా అది కావాలనే ఛాన్స్ ఉంచాలి కానీ తప్ప బలవంతంగా రుద్దే ప్రయత్నం కూడా కేంద్రం చేస్తుందంటూ కూడా ఇటు ఈ సర్వేలో అయితే మాత్రం సీ ఓటర్ సర్వేలో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కూడా మొత్తానికైతే చెప్పారు. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం మరి జరుగుతున్న పరిణామాలు, ప్రజల నుండి వస్తున్న నిరసనలు, అభ్యంతరాల నేపథ్యంలో ఏమైనా కీలక ప్రకటన చేస్తుందా, ఏమైనా మార్పు చేర్పులు చేస్తుందా, ఛాయిస్ లాగా ఇస్తుందా, లేదు ఇక ఖచ్చితంగా ఇథనాల్ కలిపింది కొనాల్సిందే, తీసుకోవాల్సిందే, వాహనాలు వాడాల్సిందే అనే ఒక ఖచ్చితమైన మరి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుందనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా E20 చుట్టూ వివాదము, అభ్యంతరాలు, రకరకాల చర్చ అయితే మాత్రం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది.